ఇక వివరాల్లోకి వెళ్తే ప్రతి పేద కుటుంబానికి ఇల్లు నిర్మించే లక్ష్యంగా నవరత్నాలు పేదలందరికీ ఇల్లు కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున చేపట్టిందని, ఈ కార్యక్రమం కింద కాకినాడ రూరల్ నియోజకవర్గంలోని 8 అర్బన్ డివిజన్లకు సంబంధించిన 2812 మందికి ఇళ్ల పట్టాలు మంజూరు చేయడం జరుగుతుందని కాకినాడ జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా తెలిపారు. శనివారం కాకినాడ జేఎన్టీ ఎదురుగా ఉన్న శాలరీస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన పేదలందరికీ ఇళ్ల పథకం కింద ఇంటి పట్టాల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శాసనమండలి సభ్యురాలు కర్రి పద్మశ్రీ, జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు, జాయింట్ కలెక్టర్ సివి ప్రవీణ్ ఆదిత్య, కూడా చైర్పర్సన్ రాగిరెడ్డి చంద్రకళ దీప్తి, ఇతర ప్రజాప్రతినిధులు హాజరై ఇంటి పట్టాల పంపిణీ చేశారు. జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా మాట్లాడుతూ కాకినాడ రూరల్ నియోజకవర్గానికి సంబంధించి కాకినాడ పట్టణంలోని 8 వార్డుల్లో గుర్తించిన 2812 మంది లబ్ధిదారులకు ఈ రోజు ఇళ్ల పట్టాలు అందించడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. ఈ ఇళ్ల పట్టాలు మంజూరు చేయడానికి కేంద్ర ప్రభుత్వం నుండి 174 ఎకరాల భూమిని కొనుగోలు చేసి పట్టాలు మంజూరు చేయడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. లబ్ధిదారులందరూ తమ స్థలాల్లో ఇళ్లు నిర్మించుకుని త్వరలోనే గృహ ప్రవేశాలు చేయాలని కోరుతున్నానని కలెక్టర్ ఆశాభావం వ్యక్తం చేశారు. కాకినాడ రూరల్ శాసనసభ్యులు కురసాల కన్నబాబు మాట్లాడుతూ పేదలందరికీ ఇళ్లు కార్యక్రమం కింద కాకినాడ నియోజకవర్గం 32,000 ఇళ్ల పట్టాలు మంజూరు చేయడం జరిగిందని ఆయన తెలిపారు. రాష్ట్రంలో 31 లక్షల ఇళ్ల పట్టాలు మంజూరు చేస్తే కాకినాడలో 680 ఎకరాల భూమిని సేకరించి ఇళ్ల పట్టాలు మంజూరు చేశామని, కొన్ని లేఅవుట్లలో ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసుకుని గృహ ప్రవేశాలు కూడా చేశారని ఆయన తెలిపారు. ఈ రోజు కాకినాడ పట్టణంలోని అర్బన్ 8 వార్డుల్లో అందిస్తున్న 2812 మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు అందించడం జరుగుతుందని ఆయన అన్నారు. ఈ గృహాలు నడకుదురు సెంటర్కు 1 కిలోమీటర్ దూరంలో మెయిన్ రోడ్డుకు దగ్గరగా ఉన్న భూములకు పట్టాలు అందించడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ భూములు చాలా విలువైనవని ఎమ్మెల్యే తెలిపారు. పట్టాలు పొందిన లబ్ధిదారులు అమ్ముకోవద్దని, తమ వారసులకు అందించే విధంగా అభివృద్ధి చేసుకోవాలని ఆయన అన్నారు. ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ మాట్లాడుతూ సంక్షేమం, సామాజిక న్యాయానికి ప్రతీక అయిన గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అర్హులైన ప్రతి ఒక్కరికి ఇళ్ల పట్టాలు మంజూరు చేయడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ జె వెంకట్రావు, అడిషనల్ కమిషనర్ సిహెచ్ నాగనరసింహరావు, కాకినాడ ఆర్డీఓ ఇట్ల కిషోర్, సివిల్ సప్లై కార్పొరేషన్ డైరెక్టర్ జమ్మలమడక నాగమణి, మాజీ మేయర్ సుంకర శివప్రసన్న, కాకినాడ రూరల్ జడ్పీటీసీ సభ్యులు ఎన్ రామకృష్ణ, ఏఎంసీ చైర్మన్ పసుపురేటి వెంకటలక్ష్మి, వివిధ వార్డుల కార్పొరేటర్లు, స్థానిక నాయకులు, సర్పంచులు, ఇతర ప్రజాప్రతినిధులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. ఈ భూమిలో మీ అందరికీ పట్టా ఇవ్వడం జరుగుతుంది. దానికి వాల్యూ చాలా ఎక్కువ. పట్టా ఇవ్వడంతో పాటు మీకు దీనికి రిజిస్ట్రేషన్ కూడా చేయడం జరుగుతుంది. అంటే వచ్చి లేదు మీకు పట్టా కరెక్ట్ కాదు తిరిగి తీసుకోవడం ఉండదు. శాశ్వత హక్కు మీది పట్టా. ఒకసారి మీరు పట్టా ఈ రోజు తీసుకుంటే వచ్చే వారం సచివాలయంకి వెళ్ళి మీ పేరుకి రిజిస్టర్ చేసుకోవచ్చు. సో ఇది మహిళల సశక్తీకరణలో పెద్ద పీఠ. ఇది ఒక పథకం మాత్రమే కాదు, మన మహిళల అందరి పేరుకి ఆస్తి రావడం. అదే మన గౌరవ సీఎం గారి ఉద్దేశం. మహిళలందరూ ఇండిపెండెంట్ గా ఉండాలి, వాళ్ళకి ఆస్తి ఉండాలి, వాళ్ళు ఎక్కడ చూడాల్సిన అవసరం లేదు. రేపు ఏమైనా సపోర్ట్ కావాలంటే వాళ్ళ దగ్గర భూమి ఉంది, ఇల్లు కట్టుకోవడానికి సపోర్ట్ ఇస్తున్నాము, భూమి ఈ రోజు ఇవి ఇస్తున్నాము, ఆస్తి అది ఈ రోజు ఇస్తున్నాము. దాంతో పాటు ఈ జిల్లాలో చూస్తే 1,20,000 పట్టా ఇవ్వడం జరిగింది. దాంట్లో 75,000 హౌసింగ్ కూడా శాంక్షన్ అయినాయి, 30,000 హౌసెస్ కూడా కంప్లీట్ అయినాయి. తిమ్మాపురం, నేమం, జెడ్బావరం, కరప్ప ఇవన్నీ మీరు చూసుకోండి. చాలా మంచి. అంటే ఒక పట్టా ఇచ్చి దాన్ని మర్చిపోవడం కాదు, దాంతో పాటు దానికి తగ్గట్టుగా మీకు హౌసింగ్ కి శాంక్షన్ ఇవ్వడం, మీకు వాటర్ ఫెసిలిటీ ఇవ్వడం, ఎలక్ట్రిసిటీ ఇవ్వడం, డ్రైన్స్ కట్టుకోవడం, రోడ్ ఇవ్వడం అన్నీ జరుగుతుంది. 46లో కొంత భాగం, 47, 48, 49, 50 ఇవన్నీ మన డివిజన్. ఈ డివిజన్ లో 5,224 పట్టాలు ఇస్తున్నాం. దీంట్లో 1, 2, 3 వాళ్ళకి ఇంత ముందే కొన్ని పట్టాలు ఇవ్వడం జరిగింది. మిగతా వాళ్ళందరికీ కూడా ఇప్పుడు అందజేయడం జరిగింది. మీరు నడకుదురు నుంచి ఇంతకుముందు నేను చెప్పినట్టుగా గురజనపల్లి దారిలో నడకుదురు జంక్షన్ కి 1 కిలోమీటర్ దూరంలో ఉండేది. నిజానికి కాకినాడ రూరల్ నియోజకవర్గంలో ఉన్న వాళ్ళందరూ కూడా లబ్ధిదారులు ఒక రకంగా చాలా అదృష్టవంతులు. మిగిలిన నియోజకవర్గాల్లో భూమి దొరక్క ఎక్కడో ఊరికి అవతల 10 కిలోమీటర్ల అవతల కొన్న పరిస్థితులు ఉన్నాయి.
కానీ మన నియోజకవర్గంలో ఇటు నేమం దగ్గర మొదలుపెట్టి నేమం, పండూరు, తిమ్మాపురం, ఇటువైపు ఆరట్లకట్ట, అక్కడి నుంచి మొదలు పెడితే జడ్బావరం, తర్వాత వచ్చి కడప సెంట్రల్ లేఅవుట్, కడప సెంట్రల్ లేఅవుట్ లోనే 5,500 పట్టాలు ఇచ్చాం.